వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. కాశ్మీర్లో జరిగిన దాడిలో చనిపోయిన వారికి అలమేవ మహబూబ్ నగర్ జిల్లా శాఖ నివాళులు. గత మంగళవారం పహల్గాం తీవ్రవాదుల చేతిలో అమరులైన వారికి జిల్లా శాఖ పక్షాన అంబేద్కర్ చౌరస్తా నుండి జగ్జీవన్ రావు చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అశ్రు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి ఆల్మేవా జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఆయూబ్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదర్, రాష్ట్ర అధ్యక్షుడు హుసేన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వహీద్ షా, టీఎఫ్టీయూ హలీల్, సామాజికవేత్త హనీ యూసుఫ్ ఇన్ నగర్, నిజాముద్దీన్ జిల్లా కోశాధికారి ఎంఏ ఖాదర్, ఉపాధ్యక్షులు హరి హుస్సేన్ ఖలీల్, జాకిరుద్దీన్, పెన్షనర్స్ యూనిటీ ప్రెసిడెంట్ నిజాముద్దీన్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ సైనులు, అబీదీన్, సిరాజ్ ఖాన్, అమ్మా జానీ, వాహిద్, ఫరీద్, ఏజాజ్, రెహమాన్, రియాజ్, హబీబ్, మహబూబ్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. दूध मांगे तो चीर देंगे, कश्मीर मांगे तो चीर देंगे, दूध मांगे तो चीर देंगे, कश्मीर मांगे तो चीर देंगे, आवाज दो आवाज दो आवाज दो उग्रवादम नशिंచాలి उग्रवादम नशिంచాలి उग्रवादम नशिంచాలి कश्मीर उग्रवाదులను నశించాలి कश्मीर उग्रवाదులను నశించాలి आवाज दो दूध दूध कश्मीर मांगे तो चीर देंगे, दूध मांगे तो चीर देंगे, कश्मीर मांगे तो चीर देंगे, दूध भी देंगे, जान भी देंगे, देश के साथ में जान भी देंगे, दूध भी देंगे, जान भी देंगे, देश के साथ में जान भी देंगे, दूध भी देंगे, जान भी देंगे। भाई भाई हिंदू मुस्लिम भाई भाई दूध मांगे तो कश्मीर मांगे तो चीर देंगे, दूध मांगे तो चीर देंगे, कश्मीर मांगे तो चीर देंगे, दूध आवाज दो हिंदू मुस्लिम भाई भाई हिंदू मुस्लिम भाई 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 दूध मांगे तो चीर देंगे, दूध मांगे तो चीर देंगे, कश्मीर मांगे तो चीर देंगे, कश्मीर मांगे तो चीर देंगे, खून भी देंगे, जान भी देंगे, देश की खातिर जान भी देंगे, खून भी वर्दिल्लाने वर्दिल्लाने मुस्लिम ऐक्यता वर्दिल्लाने मुस्लिम ऐक्यता वर्दिल्लाने मुस्लिम ऐक्यता वर्दिल्लाने ఈ ఆల్మేవా वर्दिल्लाने ఈ ఆల్మేవా తెలంగాణ ఆంధ్ర పక్షాన సంఘీభావాన్ని చేశాము. టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి అధ్యక్షులు మిత్రులారా, తెలంగాణ ఆల్మేవా నాయకత్వంలో ఈరోజు పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడికి నిరసనగా అది శాంతి ద్వారానే మానవ మనుగడ సాధ్యమని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి హిందూవారి గారికి ప్రత్యేకంగా నిర్వాహకులు అదేవిధంగా ఫారూక్ హుసేన్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ పక్షాన ఈనాడు కశ్మీర్లోని మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచినటువంటి పహల్గాంలో మీ అందరికీ బాగా తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం 370 ఆర్టికల్ కశ్మీర్లో రద్దు చేసిన తర్వాత అత్యంత ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నది. అక్కడ పర్యాటక శాఖ చాలా డెవలప్ అవుతుంది. అక్కడ స్థానిక ఉన్నటువంటి కశ్మీరులకు ఉపాధి లభిస్తున్నటువంటి ఒక పెద్ద ఎత్తున కేంద్రం చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు విశ్వాసంలో తీసుకొని కశ్మీర్లో ఉన్నటువంటి పహల్గాంకు వెళ్ళినటువంటి టూరిస్టులపై అంటే ఒక 12 లక్షల మంది సైనికుల యొక్క రక్షణలో ఉన్నటువంటి కశ్మీర్లో దూర ప్రాంతాల నుంచి టూరిస్టుకు వెళ్ళినటువంటి ప్రజలపై ముష్కర మూటలు దుర్మార్గంగా అత్యంత అమానవీయంగా పట్టి కాల్చి చంపడాన్ని
తెలంగాణ ఆల్మేవ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే కాశ్మీర్ అనేది 3 ముక్కలకు విభజన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అదొక గవర్నర్ వ్యవస్థలో ఉంది. గవర్నర్ వ్యవస్థలోనే కేంద్రం ఆధీనంలోనే హోంశాఖ ఉంటుంది. హోంశాఖ మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి అలాంటి సమయంలో లక్షలాది మంది సైనికుల పహారాలు ఉన్నటువంటి కాశ్మీర్లో 27 మంది పర్యాటకులను ముష్కరలు అత్యంత పాశవికంగా చంపివేయడాన్ని తెలంగాణ ఆల్మేవ తీవ్రంగా ఖండిస్తూ మృతులకు ఘన నివాళిగా ఈ రోజు క్రొవ్వొత్తుల ర్యాలీతో మేము ఘన నివాళి నిర్పిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మరో ఆలోచన చేయాలి. కాశ్మీరులు పోరాటాలకు ప్రసిద్ధులు. కాశ్మీర్ ప్రజలు తమ ప్రాణాలను ఒడ్డి సయ్యద్ ఆదిల్ షా హుసేన్ తన ప్రాణాలని 1000 రూపాయలు రోజుకు గుర్రపు రైడర్, ఆ టూరిస్టులకు పర్యాటక స్థలాల నుంచి రైడర్ తాను ఎదురుగా వెళ్ళి ఆ టెర్రరిస్టుల కాల్పులో చనిపోవడం జరిగింది. మిత్రులారా, అంటే 1000 రూపాయలు సంపాదించేవాడు ప్రాణాలు అర్పిస్తే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని 3000 మంది పర్యాటకులు శ్రీనగర్ ప్రాంతానికి వెళ్తే 6000 ఉన్నటువంటి విమాన ఛార్జీని ఈ అంబానీ అదానీలు 60,000 చేయడం ఎంత దుర్మార్గమైన చర్య దీన్ని భావిస్తున్నాం. ఇది ఎంత దుర్మార్గమైన చర్యలు మీరు ఆలోచన చేయండి అని తెలుస్తున్నారు మిత్రులారా. వీళ్ళందరూ కూడా అంబానీ అదానీలు ఎవరో కాదు, నరేంద్ర మోడీకి అమిత్ షాకు అత్యంత సన్నిహితులైన సంగతి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ కశ్మీర్లో జరిగిన సంఘటనకు భారతీయులుగా భారతీయ ముస్లింలుగా ఎల్లవేళలా ఖండిస్తున్నాం. అవసరమైతే పోరాటాలకు సిద్ధమవుతాం. ఆ 27 మంది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐకమత్యంతో టెర్రరిస్టులు చేసిన దుశ్చర్యలను ఖండిస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆల్మేవ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ అయ్యూబ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. में जो हादसा हुआ है, कश्मीर श्रीनगर के पहलगाम में जो हादसा हुआ है, उस हादसे को मद्देनज़र में रखते हुए आज पूरे हिंदुस्तान के 140 करोड़ हिंदू, मुस्लिम, सिख, ईसाई एक सदमे में पहुंचे हुए हैं कि आखिर ये ऐसा कैसा हुआ है। जो 27 लोग जो टूरिस्ट वहां पर अपना वक्त गुजारने के लिए गए थे, उनको जो है ना मज़हब पूछ के जो है ना हिंदू मुस्लिम के दरमियान में जो है ना झगड़ा पैदा करने के लिए हिंदुस्तान के अंदर में जितने भी
टेररिस्ट फोर्सेस है वो चाहते ये हैं कि हिंदुस्तान के अंदर में सिविल वार हो, हिंदू मुस्लिम लड़े। जब हिंदू मुस्लिम लड़ेंगे तो ये बाहर के जितने भी कंट्रीज है ना उनको मौका मिलेगा हिंदुस्तान हमला करने का। लेकिन हम इस साजिश को जो है ना हम सबसे पहले तो हम उन 27 लोगों के साथ हैं जिनके साथ में जो है ना ये हादसा हुआ है, और हम हुकूमत से डिमांड करते हैं कि उनको बेहतरीन से बेहतरीन एक्सग्रेशिया दिए और उनके घर वालों को जो है ना गवर्नमेंट जॉब्स दे। और दूसरी चीज़, उन लोगों को हम ये रैलीज रख के, प्रोटेस्ट रख के, ये मार्चेस रख के ये पैगाम देना चाह रहे हैं कि हिंदुस्तान के अंदर में हिंदू मुस्लिम एक है, हम लोग कोई अलग अलग नहीं है। सबसे पहले हम हिंदुस्तानी हैं, फिर उसके बाद में हिंदू है, फिर मुसलमान है। ये हम उनको पैगाम देना चाह रहे हैं। वो चाहे कितनी भी कोशिश कर ले, हिंदुस्तान के अंदर में हिंदू मुस्लिम भाई भाई है। और दूसरी चीज़, वहाँ की सुरक्षा की जो जिम्मेदारी है वो यूनियन टेरिटरी है और उसकी जिम्मेदारी जो है ना होम मिनिस्ट्री के अंडर में आती है। तो हम ये कह रहे हैं कि ये टोटली होम मिनिस्ट्री फेल्यूर है। वहाँ पर होम मिनिस्टर साहब को रिज़ाइन देना चाहिए इस हादसे के ऊपर में, और दूसरे होम मिनिस्टर साहब को वहाँ पे मुंतखब करना चाहिए। और सालों से वहाँ पे ऐसे हादसे होते रहे हैं, उसके लिए हमेशा के लिए कुछ ना कुछ पाबंदी होनी चाहिए। शुक्रिया। మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.